కేవలం 2020లోనే జెఫ్ బెజోస్ $10 బిలియన్ విలువ చేసి అమెజాన్ షేర్స్ని అమ్మేశాడు. ఇదే కాదు, ప్రతి సంవత్సరం $1 బిలియన్ విలువ గల అమెజాన్ షేర్స్ని అమ్మేస్తున్నాడు. మరి ఇంత డబ్బుని అతను ఏం చేస్తున్నాడు? ఎందుకని బిలియనర్స్ లైక్ రిచర్డ్ బ్రాన్సన్, పాల్ ఆలెన్, జెఫ్ బెజోస్ అండ్ ఎలాన్ మస్క్ వీళ్ళు స్పేస్ రీసెర్చ్లపై అంత మక్కువ చూపిస్తున్నారు? నిజంగానే వాళ్ళకి సైన్స్ అండ్ టెక్నాలజీ పైన అంత మక్కువ ఉందా, లేదా ఈ తెర వెనక వేరే కారణాలు ఏమైనా ఉన్నాయా? ఇప్పటి వరకు స్పేస్ ఎక్స్ కంపెనీకి గవర్నమెంట్ కాంట్రాక్ట్స్ ద్వారా $20 బిలియన్ అంటే అక్షరాల ₹170,000 పైగా వచ్చాయి. ఇదంతా ఎవరి డబ్బు? మరి $500 బిలియన్ కి బదులు టెక్ అయితే వచ్చింది కదా, మరి దాని సంగతి ఏంటి? మళ్ళీ దానికి తోడు ట్యాక్స్ బెనిఫిట్స్. సూపర్ కదా. బ్యాంకులు మనకి లోన్ ఇవ్వాలంటే 190 డాక్యుమెంట్లు అడుగుతాయి, కానీ బిలియనర్స్కి అవేం అవసరం లేదు. గ్యారంటీ లేని స్టాక్స్ని షూరిటీ పెట్టి తక్కువ ఇంట్రెస్ట్కి $90 బిలియన్ తీసుకున్నావు, అది కూడా ట్యాక్స్ ఫ్రీ. సూపర్ రా మస్క్ మామ.